బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రోజు రోజుకు భూముల విలువ పెరిగే కొద్దీ అవినీతి కూడా అంతే లెవెల్లో జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు సబ్ రిజిస్టర్ ఆఫీసుల అవినీతి దందా గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత నెలలో ఏసీబీ రైట్స్ జరిగిన పద్ధతి మారలేదు. సబ్ రిజిస్టర్ డి సోని అక్రమ వసూళ్ల దందా ఆగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా చలామణి అవుతూ ఎంత దొరికితే అంత వసూలు చేస్తుందని అంటున్నారు. ఈమెపై పలుమార్లు పై అధికారులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని అంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి సర్వే నెంబర్లో 367 గల ఈ భూ యజమానికి తెలియకుండా మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఇలా డబ్బులు వచ్చే ఏ పనైనా మేడం చేయాల్సిందే, ముడుపులు ముట్టాల్సిందే అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అక్రమాల మబ్బులు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెవెన్యూ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరో రిజిస్ట్రేషన్ జరిపిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. శ్రీ సాయిరాం నగర్ వెంచర్ కు సంబంధించిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పై నెలలుగా నడుస్తున్న వివాదం అధికారులు పట్టించుకోకపోవడం ప్రశ్నలు రేకెత్తిస్తుంది. భూములకు నకిలీ ఓఆర్సీ సృష్టించి వెంచర్ చేసి ఫ్లాట్ల విక్రయాలు జరిపారన్న ఆరోపణల మధ్య రెవెన్యూ కోర్టు అక్టోబర్ 11న లావాదేవీలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆదేశాలని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన విషయం బయటపడింది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి అక్రమాలపై కలెక్టర్, జిల్లా రిజిస్టర్, ఏసీబీకి కూడా ఫిర్యాదులు వెళ్లటంతో సంబంధిత అధికారిపై చర్యలు తప్పవన్న చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చెప్పండి సుప్రియ. వర్మ అయితే ప్రభుత్వ ఆదాయమును గండికొడుతూ గత కొంతకాలంలో చూసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ డి సోనిపై అయితే తగు విచారణ చేసి దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చూస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సోని సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా చలామణి అవుతూ కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే 2024 సంవత్సరంలో అక్టోబర్ లో నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి సర్వే నెంబర్ లో చూస్తే 367 గల భూ యజమాన్యానికి తెలియకుండా మరో చేయడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలోనే తనపై అధికారి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్టీ టింకులు జాను భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ గా 8 చోట్ల విధులు నిర్వహించారని, ప్రతి చోట అవినీతికి పాల్పడడంతో సదరు వ్యక్తులు దీనిపైన ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు కార్యాలయంలో అవినీతి అక్రమాలే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీ ఎత్తున గండి పడింది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలంలో చూస్తే సర్వే నెంబరు 31 పార్ట్ 32, 33, 35, 36, 37, 38, 39 వరకు భూములలో గల 11 ఎకరాల 34 గుంటలలో దండు ప్రభు, దండు భూపాల్ గౌడ్, దండు గొప్పమ్మ అనే రైతులు గంగాధర్ గౌడ్ కు సిపిఏ చేయగా మొత్తం భూమి 11 ఎకరాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డికొడుతూ ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సోనీ అమలుపైనట్టు కూడా ఇటు గొడవదారులకు అమ్మడాలు, రైతుల భూమి మొత్తం రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అట్లాగే దీంతో పాటు కూడా చూసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర కమిషనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మాత్రం ఇటు స్థానికులు అయితే ప్రజలు ఉన్నత అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇటు చూసుకుంటే కూడా వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి అక్రమాలపై కలెక్టర్, జిల్లా రిజిస్టర్, ఏసీబీకి కూడా ఫిర్యాదులు వెళ్లడంతో అయితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు అనే చర్చ అయితే మొదలైంది. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.